మృతి చెందిన బంధువు ఇంటికి వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో దాచి ఉంచిన సుమారు 12 తులాల వెండి, 1 తులం బంగారం, 10,000 నగదుతో ఉడాయించారు. పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో ఆర్టీసీ కండక్టర్ విమల 3 రోజుల క్రితం దుర్కి గ్రామంలో తన బంధువు మృతి చెందడంతో అక్కడికి వెళ్లినట్లు తిరిగి వచ్చేసరికి దొంగలు ఇంటి తాళం పగలకొట్టి సుమారు 12 తులాల వెండి, 1 తులం బంగారం, 10,000 నగదు దొంగిలించుకొని పోయారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాన్సువాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నమస్కారం, నా పేరు శిరీష. బాన్సువాడ టౌన్లో ఎస్ఐగా చేస్తున్నాను. మాకు ఈరోజు బాన్సువాడలోని బీడీ కాలనీలో ఒక చోరీ కేసు నమోదైందని చెప్పి కాల్ వచ్చింది. అయితే వెంటనే ఇక్కడికి వచ్చాము. కండక్టర్ విమల గారి ఇంట్లో 12 తులాల వెండి మరియు 1 తులం బంగారం, 10,000 క్యాష్ పోయినట్లుగా సమాచారం వచ్చింది. మేము వెంటనే ఆన్సైట్ ఎఫ్ఐఆర్ చేశాము. దర్యాప్తు చేసి